ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రి సార్కు, అమ్మ స్వర్ణమాలకు, మనందరికీ ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహోదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదములు మాస్టర్స్. ఈరోజు వాత, పిత్త, కప దోషాలంటే ఏంటి అనేది దాని గురించి, అంటే త్రిదోషాల ఫలితంగా అసలు శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనే దాని గురించి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి దాని గురించి తెలుసుకుందాం మాస్టర్స్. త్రిదో త్రిదోషాల్లో అసలు ఏ దోషం ఉన్నవారు ఏ ఆహారాలను తినాలి, అవగాహన అవగాహన కోసము మనము తెలుసుకుందాము. ఇందులో సలహాలు ఏంటంటే, ఆయుర్వేదము అనేది అన్నిటికంటే పురాతనమైనది. ఫస్ట్ మామూలుగా మనకి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవన్నీ లేనప్పుడు మాత్రము ఆయుర్వేదం మాత్రమే ఉందన్నమాట. అలా అంటే ఎన్నో వైద్య వ్యాధులకు కూడా ఆయుర్వేదం పరిష్కారం అన్నమాట. త్రిదోషాల్లో ఏ దోషం ఉన్నవారు ఏ ఆహారాలను తీసుకోవాలి, తినాలి అనే అవగాహన మనము ఇప్పుడు తెచ్చుకుందాం మాస్టర్స్. ఆయుర్వేదం అనేది మనకు ఇక్కడ అత్యంత పురాతనమైన విధానం అన్నమాట. ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదంలో పరిష్కార మార్గాన్ని అనేది చూపుతుందన్నమాట. మన భారతదేశంలో భారతీయుల జీవన విధానము మామూలుగా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకుంటూ ఉంటాం కదా, చిట్కాల్లాగా. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో మిళితమై ఉందన్నమాట. అంటే నేడు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంకు అంతటి ప్రాధాన్యత లభిస్తున్నందుకు భారతీయులందరం కూడా మనము ఒకసారి గర్వపడాలి దాని గురించి, మన ఆయుర్వేదానికి అంత ప్రాధాన్యత ఉండడం వల్ల. అయితే మనిషికి అనారోగ్య సమస్యలు అనేవి వాత, పిత్త, కఫ దోషాల్లో ఉండే అసమతుల్యతల వల్లనే వస్తాయనేది మనము ఆయుర్వేదం అనేది మనకు చెప్తుందన్నమాట. అందువల్ల ఆయా దోషాలకు ఎప్పుడు ఆయా దోషాలను ఎప్పుడు కూడా మనము సమతుల్యంగా ఉంచుకోవాలన్నమాట. ఈ మూడు దోషాలను, త్రిదోషాలను, వాత, పిత్త, కఫ దోషాలను. దీంతో అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఈ మూడు దోషాలని కనుక మనము సమతుల్యంగా ఉంచుకుంటే కనుక. వాత దోషం గురించి తెలుసుకుందాం. వాత దోషం ఉన్న వారికి ఏముంటుందంటే మలబద్ధకము, అలాగే నిద్రలేమి, వీపు కింది భాగంలో నొప్పి, దగ్గు వంటి సమస్యలు ఉంటాయన్నమాట. వీరు గోరువెచ్చని పాలు, వెన్న, తృణధాన్యాలు, అలాగే గోరువెచ్చని పానీయాలను తమ ఆహారంలో ఎప్పుడూ తీసుకుంటూనే ఉండాలన్నమాట. గోరువెచ్చని పాలు ఒకటి, వెన్న, ఇంకా తృణధాన్యాలు అంటున్నారు. అలాగే గోరువెచ్చని పానీయాలు కూడా అంటున్నారు అనమాట. ఏ అయినా కొంచెం వేడిగా గోరువెచ్చగా తీసుకోవాలన్నమాట. అలాగే జీలకర్ర, అల్లం, లవంగాలు వంటి మసాలా దినుసులను కూడా ఎప్పుడూ తీసుకుంటూనే ఉండాలి. రాత్రి నిద్రించే ముందు కూడా ఏం చేయాలంటే వీళ్ళు పాలలో ఆయా మసాలా దినుసులను కూడా కలుపుకొని తాగాలన్నమాట. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనము వాతము, కీళ్ళ వాతము, నొప్పులు దాని గురించి తెలుసుకుందాము. దీనికి ఏంటంటే సొంటి, నువ్వులు, బెల్లము మూడింటిని కూడా తీసుకొని మెత్తగా దంచి పెద్ద కుంకుడుగాయంత ఉండలాగా చేసుకొని ఉదయము సాయంత్రము తీసుకున్నా కూడా కీళ్ళవాతం అనేది తగ్గుతుందన్నమాట. సొంటి ఒకటి, నువ్వులు ఒకటి, బెల్లం ఒకటి, ఈ మూడింటిని కలిపి ఒక ముద్దలాగా నూరాలి. మిశ్రమంలాగా చేసుకొని ఒక ముద్దలాగా నూరి దాన్ని తీసుకోవాలన్నమాట. కీళ్ళవాతం అనేది తగ్గుతుందన్నమాట. రాష్ట్ర సన్న రాష్ట్రము అన్నారు. ఇది ఏమి అర్థం కావట్లేదు నాకు కూడా. అంటే దీన్ని అలా లేకుంటే మెత్తగా పొడిలాగా చేసుకొని కూడా భద్రపరుచుకొని 2 పూటల చెంచా పొడిని గ్లాస్ నీళ్ళల్లో వేసుకొనైనా తాగొచ్చు అనమాట. ఇప్పుడు ముద్దలాగా చేసుకొని ముద్దలాగానే తినాలి, వేసుకోవాలనేది కూడా ఏం లేదు. సన్నగా మెత్తగా ఇట్లా పొడిలాగా చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని మనము పొద్దున ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు వాటర్లో కూడా వేసుకొని తాగొచ్చు అనమాట. అంటే ఆ గ్లాస్ వాటర్లో వేసుకొని మరిగించి వడకట్టి చక్కెర కలిపి తీసుకోవచ్చు. లేదు మనం డైరెక్ట్ అలాగే కూడా తీసుకోవచ్చు అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు అనమాట.
కీళ్ళవాతము నొప్పులకు ఇంకా వావిలాకు తెలుసా అందరికీ? ఊర్లో అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూడండి. వావిలాకు నందు పెద్దగా ఏముండవు. ఇది పొదలాగా ఉంటుంది. చెట్లు ఎక్కువగా ఎట్లా అంటే ఆహ్, చేలల్లో ఉంటుంది. చేల పక్కన ఉంటుంది. వావిలాకు నందు కొంత ఆముదము వేడి చేసి అంటే ఆ వావిలాకు వాటర్‌లో ఈ ఆముదం అనేది వేసి వెంటనే నొప్పి ఉన్న భాగం యందు వేసి కట్టొచ్చనమాట. ఆ వావిలాకు మీద కొంచెము ఆముదం వేసి ఏ ప్లేస్‌లో అయితే నొప్పుందో ఆ ప్లేస్‌లో కట్టుకోవచ్చనమాట. కట్టుకున్నా గూడా ఫలితం అనేది ఉంటుంది. లేత మునగ ఆకులు 30 గ్రాములు ఆవు నెయ్యితో వేయించి 2 పూటలు అన్నంలో కలిపి తీసుకొనుచున్న 2 వారంలో కీళ్ళ నొప్పులనేవి తగ్గుతుంటాయన్నమాట. మునగాకు 30, 30 గ్రాములు ఆవు నెయ్యిలో వేయించాలి. దాన్ని వేయించి 2 పూటల్లో గూడా అన్నంలో కలుపుకొని ఇప్పుడు ఒక ఫ్రైని ఎలా కలుపుకొని తింటాం మనము, అలా కలుపుకొని తిన్నా గూడా ఈ కీళ్ళవాతం అనేది తగ్గుతూ ఉందనమాట. ఇంకోటేంటంటే వేప నూనెలో జిల్లేడు వేరు చూర్ణం వేసి మరగబెట్టి కీళ్ళ నొప్పులు గల కీళ్ళ నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మర్దన చేసిన ఈ నొప్పులనేవి పోతాయన్నమాట. వేప నూనెలో జిల్లేడు వేరు జిల్లేడు వేరు పొడి చూర్ణం ఉంటుంది గదా! మెత్తగా పొడి చేసిందుంటుంది గదా! దాన్ని అందులో వేసి కొంచెము ఏ ప్లేస్‌లో అయితే నొప్పుంటుందో, ఆ ప్లేస్‌లో కొంచెము అక్కడ మర్దన చేసి మనం చేస్తూ ఉండాలనమాట. అలా గూడా నొప్పి అనేది పోతుంది. ఇంకోటేందంటే నిమ్మరసంలో వెల్లుల్లిపాయ రసము ఒక 10 ఎంఎల్ ఒక నిమ్మ చెక్క ఉందనుకోండి. దాంట్లో ఓ 2 అంటే ఒక నిమ్మకాయ రసంలో ఈ 10 ఎంఎల్ వెల్లుల్లి రసము కలిపి ఒకసారి తాగినట్టయితే గనుక గూడా ఇంకా ఈ కీళ్ళ నొప్పులనేవి తగ్గుతూ ఉంటాయన్నమాట. పూర్తి ఆరోగ్యం సమస్య కోసము ఎప్పుడు ఇలాంటియి పాటిస్తూనే ఉండాలనమాట. మనకి ఈ దోషాలు లేకుండా ఉండాలంటే. ఇంకా పిత్త దోషం అనమాట. పిత్త దోషం ఉన్న వారికి ఏంటంటే వేడి, అసిడిటీ సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. మెయిన్ ఈ పిత్తదోషము ఎవరికైతే ఉందో, వీళ్ళకి ఎప్పుడు కూడా వేడి చేస్తూ ఉంటుంది. అలాగే అసిడిటీ సమస్యలనేవి గూడా వస్తూ ఉంటాయన్నమాట. ఎక్కువగా దానివల్ల ఏమైతుందంటే వీళ్ళకు ఎక్కువ కోపం వస్తుందన్నమాట. కోపము అలాగే గ్యాస్ సమస్య, ఇంకా ఎక్కువ విశ్రాంతి లేనట్టుగా భావిస్తూ ఉంటారు వాళ్ళకు. ఎప్పుడు ఏదో వర్క్ చేస్తున్నాము అనేది అంటే అన్నిటిపైన ఇంగా చిరాకనేది వస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే, వాళ్ళ స్కిన్ పైన గూడా దద్దుర్లు, దురదలు వంటి సమస్యలు గూడా వాళ్ళకు వస్తూనే ఉంటాయన్నమాట కంటిన్యూషను. వీరి వీరు ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలనమాట. ఈ పిత్తదోషం ఉన్నవాళ్ళు ఏం జేయాలంటే, ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, చల్లని పాలు, తృణధాన్యాలను తీసుకోవాలి. వీళ్ళు ఎంతసేపటికి గూడా ఏవి గూడా వేడి జేసినయి తీసుకోవద్దు. ఈ పిత్త సమస్య ఉన్నవాళ్ళు. గోరువెచ్చనివి ఇలా తీసుకుంటే గూడా ఆ ప్రాబ్లమ్ అనేది ఇంకా పెరిగిపోయిద్దనమాట. వాళ్ళు ఎంతసేపటికి గూడా చల్ల చల్లగా ఉన్నయి తీసుకోవాలనమాట. ఫుడ్ అయినా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువ మనకు ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్సు ఇలాంటివుంటాయి గదా! ఇవి ఎక్కువ తీసుకోవాలనమాట. నూనె, కారం, మసాలాలు పదార్థాలు ఎక్కువగా ఉండే పదార్థాలను గూడా వీళ్ళు ఆ! ఎక్కువగా ఉండే పదార్థాలు ఇంకా పులియబెడతారు చూడండి. ఇప్పుడు పిండి అయినా, కొంచెం పెరుగు ఇలాంటి పుల్లటివి ఇడ్లీలు, దోసలు ఇలాంటివి కూడా అసలు వీళ్ళు తీసుకోవద్దనమాట. మానేయాలి. ఇంకోటేందంటే వీళ్ళకు ధ్యానం జేస్తే ఇంకా చాలా మంచిదనమాట. ఆ ధ్యానం వల్ల గూడా ఈ పిత్త సమస్య అనేది తొలగిపోతూ ఉంది. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సొంఠి ఒక 10 గ్రాములు, వాము ఒక 50 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, సైంధవ లవణం గూడా 50 గ్రాములు. అన్నింటిని గూడా విడివిడిగా దంచి చూర్ణాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి. అంటే వాటిని ఏం జేయాలంటే అన్నీ గూడా విడివిడిగా మెత్తగా పొడి చేసుకోవాలి కానీ లాస్ట్‌కు అలా చేసిన తర్వాత ఒకటే మిశ్రమం చేసుకొని మనము నిల్వ ఉంచుకోవాలనమాట. భోజనానికి ముందు ఒక స్పూను పొడిని నోట్లో వేసుకొని నీళ్లు తాగాలి. లేదా భోజనంలో మొదటి ముద్దలో ఒక టీ స్పూను పొడిని కలుపుకొని అలా అయినా తినొచ్చనమాట. ఆహారం జీర్ణం కావడానికి
ఆరోగ్య పచ్చడిలాగా మనకు ఇది పనికొస్తూ ఉందన్నమాట. దో దోరగా వేయించిన నువ్వుల పొడి, కారము, ఉప్పు, చింతపండు, కొద్దిగా బెల్లము ఇవి కూడా ఒక మూడింటిని మిశ్రమంలాగా ఒక పచ్చడిలాగా చేసుకోమంటున్నారనమాట. ఉప్పు, చింతపండు, కొద్దిగా బెల్లము మూడింటిని కలిపి పచ్చడిలాగా చేయాలి. కఫదోషం ఉన్నవారు లావుగా ఉంటారనమాట. కఫదోషం గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు. కఫదోషం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువగా లావుగా ఉంటారనమాట. శరీరంలో కొవ్వు ఆహ్, వీళ్ళ శరీరంలో ఏంటంటే ఎక్కువగా కొవ్వు ఉంటుందనమాట. స్థూలకాయం, శ్వాసకోశ సమస్యలు, ఇంకోటేంటంటే పోషకాహార లోపము, భారీగా అనిపించడము, వాపులు రావడము, ఆందోళన అటువంటి కఫదోషము లక్షణాలనమాట. వీరు ఎక్కువగా గూడా ఏంటంటే, శారీరక శ్రమ ఎక్కువగా చేయాల్సి ఉంటుందనమాట. ఈ కఫదోషం ఉన్నవాళ్ళు. శారీరక శ్రమ ఎక్కువగా చేయాల్సి వస్తుందనమాట. ఇంకోటేంటంటే, గోరువెచ్చని పానీయాల్ని ఎప్పటికప్పుడు వీళ్ళు తీసుకుంటూనే ఉండాలి. ఇది మనము ఇంకోటేంటంటే, జీలకర్ర, మెంతులు, పసుపు, నువ్వులు ఇటువంటి ఆహార పదార్థాలని గూడా వీళ్ళు ఎప్పుడూ తీసుకుంటూనే ఉండాలనమాట. దీనివల్ల కఫదోషం తగ్గుతుంది. ఆయా అనారోగ్య సమస్యలనేవి గూడా తగ్గుతుందనమాట. తరచూ వీళ్ళకు ఎలా ఉంటుందంటే అలర్జీ, ఆయాసము, సైనస్ సమస్యలకు ఇవన్నీ, ఇవన్నీ స ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయన్నమాట. కానకాసవ లేదా సోమాసవ అనే ద్రావకము 2-4 చెంచాల మందుకి సమానంగా గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని 3-4 సార్లు తాగాలనమాట. ఇది ఆయుర్వేదిక్ షాప్‌లో దొరుకుతుందనుకుంటండి. కానకాసవ లేదా సోమాసవ అని అంటారంట. ఈ ద్రావకం అనేది అక్కడ దొరుకుతుందేమో. అంటే సిరప్ లాగా ఉంటుందనుకుంటా. తాజా అల్లం రసంలో ఒక టీ స్పూను తాజా అల్లం రసంలో ఒక టీ స్పూన్ తేనెతో రోజుకు 2-4 సార్లు తీసుకోండి అని చెప్తున్నారనమాట. ఆయుర్వేదిక్ జెల్ నేతి క్రియను సూచిస్తుంది. ఇది నాసిక మార్గాన్ని శుభ్రపరచుకోవడానికి మరియు శ్లేషం మరియు అడ్డంకులను తొలగించుకోవడానికి ఒక సాంకేతికత. ఈ క్రియను క్రమం తప్పకుండా పాటించడం వల్ల కూడా నాసిక భాగాలను శుభ్రంగా ఉంచుతుంది మరియు సైనసైటిస్ వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుందన్నమాట. అంటే ఒక ముక్కులో నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటాం కదా! ఘీ. ఆ! ఆ! దాన్ని ఓకే. కొంచెం లైట్‌గా గోరువెచ్చగా చేసి అలా ముక్కులలో వేసుకున్నా గూడా క్లీన్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని గూడా చెప్తున్నారనమాట. ఇంకోటేంటంటే మనకు సందేహం లేకుండా ఉసిరి ఉంటుంది గదా! ఉసిరి ఒక సూపర్ ఫుడ్ అయితే మీకు సైనస్ ఉంటే కాదు. చాలా మంది రోగులు నా వద్దకు వచ్చి ఉసిరి రసం తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత వారు తమ గొంతులో దురదను అనుభవిస్తారని మరియు కొంత సమయం తర్వాత రద్దీ వారి పరిస్థితిని మరింత దిగజారుస్తుందని పంచుకున్నారు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. త్రిదోషాల గురించి తెలుసుకున్నాం మనము. థ్యాంక్ యూ.